లేదా చూడండి, నేను ఒక గ్లాస్ అంత పెసలు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. దీని చెప్పి ఒక బిగ్ బౌల్ అంతా మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెండు ఒక విజిల్ వేసుకొని మనం కుక్కర్లో కూపించుకుంటాం. కుక్కర్లోకి వేసుకొని ఒక విజిల్ మాత్రం కూపించుకుంటాం. చూడండి, కుక్కర్ అంతా చల్లగా అయింది. మనకి ఇట్లంతా ఆకుగోను పెసలు ఉడికింది. దీన్ని వంచుకొని వేస్తాము. అది రెండును సపరేట్ చేసుకుంటాం. ఇట్లా తూతులు గిన్నెలోకి వేసేసి వంచుకొని 10 minutes ఇస్తాము. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేస్తా ఉండేది పెసలు మెంతాకు బస్సారు. ఇది బస్సారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెసలు మెంతాకి కాంబినేషన్. దీంట్లోకి వేరే ఏం వేసినానో అంత టేస్ట్గా రాదు. ఈ రెండు ఇప్పుడు మనం ఒక 10 minutes వదిలేస్తాం. పెసలు మెంతాకు కొంచుకున్న దానికి మనకి ఇంత కట్టు చిక్కింది. ఈ కట్టుకి మనము ఒకటి మసాలా మిరుము రెడీ చేసుకుంటాము. దానికి మనం ఉడికించి పెట్టుకొని ఉండే పెసలు ఒక స్పూన్ అంతా, పచ్చి కొబ్బరి 2 స్పూన్లు, చింతపండు కొద్దిగా చాలా పట్టదు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండా, పసుపు, ఇది రసం పౌడర్ అండి. హోమ్మేడ్ రసం పౌడర్ వేయాల. ప్లెయిన్ కారం పొడి వేయకూడదు, రసం పౌడర్ వేయాల. వెల్లుల్లి రెబ్బలు 2, ఒక పెద్ద స్పూను జీలకర్ర, పచ్చి ఎర్రగడ్డ ఒక అర్ధం కప్పు. ఇవన్నీ కంపల్సరీ వేయాలి. దీంట్లో ఏది మిస్ చేయకూడదు. ఇదంతా వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం. మనం ఈ గ్రైండ్ అంతా చేసుకోండి పేస్టు. ఈ కొద్దిగా ఉప్పు బెల్లము అంతా ఈ కట్లోకి వేసుకొని మిక్స్ చేసుకుంటాం. చూడండి, అన్నీ వేసుకుంటాం. మంది చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుంటాం. ఒక కడాయి పెట్టుకొనేసి ఇట్లా సాసులు, కరివేపాకు, కొంచెం ఇంగువ అంతా వేసుకొని తిరువాత చేసుకునేసి రసంలోకి వేసుకుంటాం. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే మన చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాం. చూడండి, పెసలు మెంతాకు వేసిండే ఇది బస్సారు రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చారు ఒక పక్క ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే పెసలు మెంతాకు బస్సారు. ఇది రసము బాగుంటుంది. పల్లెం మాదిరి వచ్చేసి ఫ్రై వచ్చేసి చపాతీ రోటీకి అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అందరూ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. healthy